చెరుకు అమ్మవారి స్వరూపం. చెరుకుతో తయారు చేసిన బెల్లం ఆ అమృత స్వరూపం. అనేక ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తారు. అటువంటి బెల్లం ఈ కాలంలో ఏ అంగట్లో గాని దొరకటం లేదు. చక్కెరతో తయారు చేసిన విషంతో సమానమైన బెల్లం దొరుకుతుంది కానీ అమృతతత్వమైన చెరుకు బెల్లం దొరకటం లేదు. కానీ ఆ చెరుకుతో తయారు చేసిన మందు మాత్రం విచ్చలవిడిగా 24 గంటలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ప్రజలు తాగి యువకులు, శ్రామికులు సర్వనాశనం అయిపోతున్నారు. వారి బ్రెయిన్, కిడ్నీ, లివర్ అన్ని డ్యామేజ్ అయిపోయి 50 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 20 ఏళ్ళకే పోతున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. పూర్వకాలం రాజులు మద్యాన్ని చాటుమాటుగా అమ్మేవాళ్ళు, బెల్లం మాత్రం పబ్లిక్ గా అమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు నాయకులు బెల్లాన్ని చాటుమాటుగా అమ్ముకోవాల్సిన పరిస్థితి, అది కూడా దొరకటం లేదు. కానీ మద్యం మాత్రం విచ్చలవిడిగా పబ్లిక్ గా అమ్ముతున్నారు. ఎవరికంటే వాళ్లకు లైసెన్స్లు ఇచ్చేశారు. విచ్చలవిడిగా స్వతంత్రంగా అమ్ముతున్నారు. కానీ బెల్లం అమ్మడానికి వ్యాపారులు భయపడుతున్నారు. దీనికి కారణం ఆ బెల్లంతో సారాయి తయారు చేస్తారంట. సారాయి తయారు చేసే వాళ్ళని పట్టుకోలేని వాళ్ళు ఎందుకు ప్రభుత్వంలోకి రావాలి, ఎందుకు పాలన తీయాలి, మాకు చేత కాదని ఇంట్లో కూర్చుంటే పాలించే వాళ్ళు వస్తారు. అంతేగాని ఇలా ప్రజలను నాశనం చేసే పాలకులు అవసరం లేదు. అదిగా వాళ్ళు చెప్పే, నేను ఒక నాయకుడిని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, స్వరాయ కాంచాలను పట్టుకుంటే సర్పంచులు వాళ్ళని వదిలిపెడతారంట. సర్పంచులు వచ్చి వదిలిపెడతా ఉంటే సర్పంచులు లేకుండా చేయాలి. కానీ బెల్లాన్ని లేకుండా చేయడం ఏంది? ఇంత మూర్ఖపు నాయకులు ప్రభుత్వం ఉండవచ్చా? ప్రజలు మీరే ఆలోచన చేయండి. దీనికి కారణం మీరు తీసుకున్న 2000 అంట ఓటుకు నోటు తీసుకుంటున్నారే, ఆ 2000 నోటు తీసుకోవడమే పాపంగా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అన్నానికి లేని వాళ్ళు 2000 తీసుకున్నారంటే దానికి సమంజసం. లక్షలు కోటీశ్వరులు కూడా ఓటుకు నోటుకు తీసుకొని ఓట్లు ఎట్ట చేస్తున్నారో తర్వాత విషయం. ఓటుకు నోటుకు తీసుకోవడం వల్ల స్వచ్ఛమైన ధర్మమైన నాయకులు పోటీలో నిలబడడానికి భయపడుతున్నారు. ఇది అసలు విషయం. జాగ్రత్తగా గమనించి ఓటుకు నోటు తీసుకోకండి. స్వచ్ఛమైన బెల్లాన్ని మార్కెట్లోకి అమ్మే